హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో చక్కని మాట ఉంది, చూద్దామా ప్రియులరా? మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా ఉండాలంటండి? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, నా ప్రియ దేవుని సహవాసమా, ఈ విజయవాడ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని చేత ప్రేమించబడుచున్నటువంటి వారలారా, ఎలా ఉండాలంటండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారమై, మనస్సాక్షి కంటే కల్మషము తోచకుండా ఉన్నట్లుగా మనం బ్రతికున్నామంటే సంతోషం కాదు కానీ, నమ్ముకున్నామంటే సంతోషం కాదు కానీ, రక్షించబడ్డామంటే సంతోషం కాదు కానీ, ఈ రక్షణను ఏం చేయాలంటే అండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండా దేవుని సన్నిధిలోనంట ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారముగా. ఈరోజు ఒక ఆయన విడాకులు తీసుకున్నందుకు 40 లీటర్ల పాలు ఏమని, అమ్మయ్య నేను ఫ్రీ అయిపోయాను, నాకున్న ఇబ్బంది తొలగిపోయిందని చెప్పి 40 లీటర్ల పాలతో స్నానం చేశాడట. ఏమండోయ్, విన్నారా? మీకోసం ఎన్ని సేకరిస్తానో చూడండి. విడాకులు అంటే ఆ భార్యతో ఆ భర్త పడిన పోరు ఎంతో చూడండి. అట్టనుకుంటే ఇక అందరూ ఏదో ఒక సందర్భంలో, కాపురం అంటే గొడవలు ఉంటాయి కదండి, కీసులాట్లు ఉంటాయా లేదా? అసలు గొడవే లేదు అని అంటే ఒక అనుభవశాలి అంటున్నారు ఫ్యామిలీ లైఫ్లో. ఏమండి, అది వాస్తవం నిజమైన భార్యాభర్తలు వాళ్ళు కానే కాదంట. భార్యాభర్తలు అంటే గొడవాడుకుంటారు అనుకుంటారు. ఏమండి, ఏదైనా గొడవ వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు పోయారనుకోండి, రే ఏందిరా నా పిల్లాన్ని నేను కొట్టుకుంటే నీకేందిరా? ఇంక రెండో మాట ఉంటుందండి అడ్డం పోవటానికి. ఏ గొడవలోనన్నా పోవచ్చమ్మా, భార్యాభర్తల మధ్య గొడవలో పోయామా, ఒకరోజు వచ్చి ఆయన తాగి నిన్నొచ్చి నీ సంగతి తేలుతానన్నాడు అక్క అంటే మా దోమతరలతో పాటు దోమతరలో పెట్టామండి. ఆయన తాగి వచ్చాడండి సమాధుల రోడ్లో నుంచి. ఏది పార్వతి ఏది అంట వచ్చి అర్ధరాత్రి కాడండి, చెప్పులు పోయినా లెక్క చేయలే, సెల్లు పోయినా లెక్క చేయలే. ఆ దోమతరలో మేమున్నామండి, ఆమె ఉందండి. ఆ పార్వతి ఆడుందో తెలియదు ఆయనకి. ఈలోపు పుష్ప, మేరీ, నేను దుమ్ము అయిపోయేవాళ్ళం. దేవుడు కృపలోనండి ఆమె దొరకలా రాత్రి. ఆ దామతరంలో మేము కూడా బలి అవ్వటానికి దేవుడు అప్పగెచ్చలా కొట్టచ్చుగా గట్టిగా. సొదొమ గొమొర్రా పట్టణాలకి ఏమండి వచ్చిన వృద్ధుల పిల్లలకి ఏ విధంగా ఒక పొగలాంటి ఆవము వారిని కమ్ముకొనినప్పుడు కనపడకుండా అయినట్టుగా ఆడే ఉన్న భార్యని కంటపడనీలేదు. చూసారండి, సాక్ష్యం ఎప్పుడు ఆధారాలతో ఉండాలమ్మా. రమా కూడా చెబుతుంది, అన్నారా? మా వెనకే ఉంది కానీ దేవుడు ఆయన కనపడనీయలేదండి. ఇప్పుడు కూడా వాళ్ళు సులక్షణంగా బ్రతికారు, వారి పిల్లలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. కొట్టు చాపట్ల గట్టిగా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా చెబుతాం కదా, ఆదరణకర్త. ఎప్పుడైనా పుట్టిల్లు అనుకున్నారా మీరు? గొడవ అయితే అమ్మ దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, ఆదరణకర్తగా. అట్టని మావిళ్ళని మీరు కోఆపరేట్ చేస్తున్నారు అనమాకండి బ్రదర్లు. మామూలుగా చెప్తున్నా, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏంటే పోయేది, ఎన్నాళ్ళు వరుస్తావు, వదిలే ఉండ అంటారు. అక్కడ మూడో వ్యక్తి జ్వరపడితే ఏమొచ్చింది, అక్కడ వివాదం వచ్చిద్దండి. అయితే మేము జ్వరపడ్డామనుకోండి వివాదం రాదండి. ఒక ఆమె వచ్చిందండి, వచ్చి అంటుంది, అక్క మీకు దండం పెడతానక్క, ఈ చేతులు కాదక్క కాళ్ళక్క, మా ఆయన దగ్గరకు నన్ను వెళ్ళమనొద్దక్క, మీతోనే ఉంటా. ఫెయిల్ అయిన వాళ్ళంతా ఇదే మాట మాకు, ఎందుకంటే ఒంటరి వాళ్ళం కదా, మీతో జాయిన్ అవుతూ ఉంటారండి. వాళ్ళు సెటిల్ అయిపోయేసరికి మమ్మల్ని గుర్తు కూడా ఉంచుకోరు. ఏమండి, నేను వెళ్ళనక్క నీ కాళ్ళు పట్టుకుంటాను. ఊరిక నువ్వు వెళ్ళేది ఏందేడే ఉండు ఊరికి, అప్పుడు అట్ట అనాలి కదా. లేదంటే మళ్ళీ ఎటో కట్టిపోతే మేము అప్పచెప్పలే సావాలా. ఎందుకమ్మా ఊరుకో, బాధపడద్దు, ఏడే ఉంది మాతో పాటు ఉందో ప్రార్థన చేసుకుందాం అండి. మరి రావిరెడ్డి అంటూ ఉంటాడు అండి, నేను వెళ్ళిపోతా బుల్లమ్మాయి కాడికనంటే ఏం చేసిద్ది ఆ అమ్మాయి, పోండి మొత్తం అంట్లు కడగటమేగా తోమండి రుద్దిచ్చిద్దాన్ని.
మరి అంట్లు కడకపోతే తెల్లారు వండుకోవటానికి కావద్దు సెట్లు. మరి అంతే కదా, జనం పెరిగే కొద్దీ పని పెరిగిద్ది, అవునా కదా? ఏమండి, సరే అమ్మా నువ్వు వెళ్ళొద్దు, నీ ఇష్టమే, ప్రార్థన చేద్దాం, వెళ్ళొద్దు ఉండు అన్నానండి. పొద్దున్నే వాళ్ళ ఆయన వచ్చాడండి. 5 నిమిషాలు మాట్లాడటానికి పెళ్ళికి ముందు ఇస్తారు మీరు సమయం. మేము పెళ్ళి అయ్యాక భార్యాభర్తలు కదా, పిల్లలు కాబట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను అంటున్నాడమ్మా. వెళ్ళన్నానండి. ఏం చెప్పాడో తెలియదండి, ఏం చెప్పాడో తెలియదు. అక్కాయ్ చెప్పకక్క కళ్ళు దుడుకుంటా అంటది, పాకపోతే అట్ట కుదిరిద్ది అక్క, తప్పిద్దా? నువ్వు పొమ్మంటేనే పోతా, అదే పోతా లెక్క. బాధపడుతున్నాడు పాపం, పిచ్చోడు ఏడుంటాడు ఏమండి అని అంటే ఇంక మనకు ఛాన్స్ దొరికినట్టే కదా. అంటే ఆదరణకర్తలోకి వస్తే ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. కొట్టు జబర్లు గట్టిగా